ఈరోజు బైబిల్ మాట. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియో, దుష్టుల బలాత్కారం బట్టియో నేను చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. నా మీద దోషం మోపుచున్నారు. ఆగ్రహం కలవారే నన్ను హింసించున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది. మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నా కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేశను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడ్ల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందిని, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందిని అని అనుకుంటుని. పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచున్నాను. ప్రభా, అట్టి పనులు చేయువారిని నిర్మూలం చేయము, వారి నాలుకలు ఛేదించము. రాత్రింపగళ్ళు వారి పట్టణపు ప్రాకారం మీద తిరుగుతున్నారు. పాపమును చెడునతము దానిలో జరుగుతున్నవి. దాని మధ్యన నాశనక్రియలు జరుగుతున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుతున్నవి. నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టేవాడు కాదు. అట్టువాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చిలికాడవు, నా పరిచయుడువు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళి సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందు ఉన్నది. యెహోవా, నన్ను రక్షించుము. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానం కలుగచేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చెను. తాను చేసిన నిబంధన అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. దేవా, నాశన కోపంలో నీవు వారిని పడదోయేదువు. రక్తాపరాధులు వంచుకొలను, సగపు కాలమైనా బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మకించి ఉన్నాను. ఆమేన్. కీర్తనలు 55వ అధ్యాయము కొన్ని వచనములు.